పాక్కి చుక్కలు చూపించారండి. అసలు వాళ్ళు ఎంత అవమానకరమైన జీవితంలో ఉన్నారు అంటే ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు, దేశం మొత్తం క్రికెటర్ని తరిమి కొడుతుంది. అసలు దేశంలోకి అడుగు పెడితే తోలు తీస్తామంటున్నారు. మీరు అసలు పాకిస్తానీలే కాదు, పాకిస్తాన్లో అడుగు పెట్టకండి అని ఒక్క మ్యాచ్ వాళ్ళ తలరాతలన్నీ కూడా మార్చేసే పరిస్థితి. అందుకనే ఎప్పుడు కూడా ఎగిరెగిరి పడకూడదు అంటారు. ఎంత ఎగిరెగిరి పడతారో అంత తొక్కేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. అందులోని పాకిస్తాన్ ఎగిరే ఎగిరులకి భారత్ కొట్టే దెబ్బలు అయితే మామూలుగా ఉండవు. అది బాల్తో అవనియండి, లేకపోతే మాటలతో అవనియండి, బ్రహ్మోస్తో అవనియండి. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే పాకిస్తాన్లో సంబరాలు, బలూచిస్తాన్లో సంబరాలు. దేనికి సంబరాలు జరుపుకుంటున్నారు? ఇండియా విజయం సాధించినందుకు. ఇంతకంటే అవమానం ఉంటుందా? ఇంకా ఇంతకంటే అవమానం ఉంటుందా? ఇంతకంటే అవమానం ఉంటుందా? ఒక ప్లేయర్ తీసుకొచ్చి ఏదో గన్న చూపించి ఏదో గిటార్ వాయిస్తున్నాడు. ఆల్రెడీ బ్రహ్మోస్తో వాయించారు కదా, ఇంక సరిపోలేదా గిటారు? సో ఇప్పుడు ఈ పరిస్థితి. జై హింద్ అంటూ తాలిబాన్ల సంబరాలు, తుపాకులు AK-47లతో పబ్లిక్గా కేరింతలు, పాక్లో మారుమోగిన జై హింద్ నినాదం. జై హింద్ ఇది చాలు ఇంకా గుండెల్లో రైలు పరిగెట్టడానికి. పాకిస్తాన్ గడ్డపై జై హింద్ నినాదం. ఇది భారతీయుడి సత్తా అంటే, ఇది భారతీయుడు అంటే. అంటే నరనరాల్లోని కూడా వాళ్ళకి ఆ విజయం వాళ్ళని ఒక శిఖరాలకి తీసుకువెళ్ళిందేమో, గర్వకారణంతో మీసం మెలేసే విధంగా తీసుకెళ్ళి అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. నేను వినిపిస్తాను, ఆ వీడియోలన్నీ చూపిస్తాను, ఆ వాయిస్లన్నీ కూడా మీకు వినిపిస్తాను. ఇవన్నీ నిజమే, 100కి 100 పాళ్ళు నిజంగా నిజం. టీమిండియా విక్టరీని పాకిస్తాన్లోనూ సెలబ్రేట్ చేసుకున్నారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పైగా జై హింద్ అంటూ నినాదాలు కూడా చేశారు. ఇంతకీ ఆ సెలబ్రేషన్స్ చేసుకుంది ఎవరో కాదు, పాకిస్తాన్లో నివసించే ఆఫ్ఘనిస్తాన్ పౌరులు, విద్యార్థులు. పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ పౌరులు, విద్యార్థులు పాక్ పని అయిపోయింది అని చెప్పి ఇండియాకి జేజేలు పలుకుతున్నారండి. అది ఈసారి ఎవడు ఆపుతాడు? ఈసారి ఎవరు అడ్డుకుంటారు? ఇండియాని ఆపే పరిస్థితి ఉంటుందా? అసలు ఒక ఊపేశారు, అసలు మామూలుగా కాదు, ఉచ్చబోయించారు. అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు అడుగు పెట్టడానికి లేకుండా పోయిందండి, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడానికి లేకుండా పోయింది. ఎదుగు చూడండి విజయోత్సాహం, ఆ దమ్ము చూడండి, ఆ వీరవత్వం చూడండి. తిలక్ వర్మ ఒకే ఒక్కడు మొత్తం పాక్ 11 మందికి చుక్కలు చూపించాడు, ఉచ్చబోయించాడు. అంటే భారత్ దెబ్బ అలా ఉంటుంది, భారత్ కసి అలా ఉంటుంది, భారత్ పౌరుషం అలాగుంటుంది. ఒక్కడు చాలు ఎంతమందినన్నా ఎదిరించే ధీశాలి. గతంలో కొన్ని మనం చూసాం కూడా. ఆపరేషన్స్లో భాగంగా పాకిస్తాన్ భూభాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ భారత్కి తిరిగి వచ్చారో అదే పరిస్థితి ఈరోజు. సో పాకిస్తాన్లో జై హింద్ నినాదాలతోటి మునీర్ లాంటి వాళ్ళకి సగం మెంటలు వచ్చి ఉంటుంది, గుండె స్పీడ్గా కొట్టుకుని ఉంటుంది. ఏం జరుగుతుందిరా బాబు అని. ప్రధానమంత్రికి అయితే ఇంకా అసలు పేషెంటే అయ్యాడంటున్నారు జై హింద్ నినాదాలతోటి. ఇదేం సినిమా కాదు కదా, షూటింగ్ కాదు కదా, ప్రత్యక్షంగా పాకిస్తాన్ నడివీధుల్లో ప్రధాన సిటీస్లో భారత్ పేరు మారుమోగింది. ఒక పక్క చావు బతుకులతోటి వద్దామా పోదామా, బతుకుతామా ఉందామా అనే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంటే, పుండు మీద రోకల పోట్లాగా ఈ పాక్ జట్టుని మట్టి కనిపించడం, ఆసియా కప్పుని ఎగరేసిపోవడం, వీళ్ళు అస్సలు ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. అందులోని ఊరించి ఏదన్నా కొడితే ఆ కసే వేరు, ఆ కిక్ వేరు. అలాగే జరిగింది, ఊరించారు లాస్ట్ ఓవర్ వరకు కూడా. అమ్మో ఏదో గెలిచేస్తాం, ఇంకా అది చేద్దాం, ఇది చేద్దాం, బ్రహ్మోసం కొట్టాం, ఇది కొట్టాం, ఏదైతే మాయ మాటలు చేశారో ఆశ అని అక్కడ వరకు వచ్చారు. చిన్న ఆశ ఇంకా బతుకుతాడరా, వీడికి ఊపిరి వచ్చేస్తున్నదిరా, వీడు ఎగిరిపోతాడరా అన్న టైంలో ఒక్కసారిగా ఆ నొక్కారనుకోండి, ఆ ఊపిరి ఆపేశారనుకోండి, ఇంకేముంటుంది? తుస్సుమని పోతుంది. అదే పరిస్థితి. చివరి ఓవర్లో ఊపిరి ఆపేశారు పాకిస్తాన్కి. అక్కడ జయధ్వానాలు. అసలు చూడండి వాళ్ళ సంబరాలు ఎలా చేసుకున్నారంటే, ఇంకా పాక్కి ఏ రకంగా ముచ్చేవాళ్ళు పట్టి మీకు వీడియో కూడా చూపిస్తాను నేను. ఈ వీడియో చూడండి ఒకసారి, ఈ వీడియో చూడండి. సంబరాలు పాకిస్తాన్లో, పాకిస్తాన్ భూభాగంలో, పాకిస్తాన్ గడ్డపై
ఇది 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 నేను బ్లర్ చేశాను, ఎందుకంటే వాళ్ళు తుపాకీలతోటి ఇవన్నీ కూడా వాళ్ళు విన్యాసాలు చేస్తుంటే అది కంటెంట్కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఒకసారి చూడండి. వాళ్ళ డ్యాన్సులు ఇవన్నీ కూడా వాళ్ళ తుపాకీలు పట్టుకుని చెలరేగిపోయారు. అంటే ఇండియా జై హింద్ జై హింద్ జై హింద్ అంటే ఇంకా వాళ్ళకి ఇంకేమో నిద్ర పడుతుందండి. ఇంకా చూడండి, వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు పాకిస్తాన్కి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేస్తారు? ఏం చేయడానికి ఏం లేదు కదా ఇంకా. సో ఇది పాకిస్తాన్లో సీను, అసలు ఊహించిన సీను. మునీర్ ఎక్కడున్నాడు? ప్రధాని ఎక్కడున్నారు? పాకిస్తాన్లో భారత్పై పేలే వాళ్ళందరికీ కూడా ఇదొక హెచ్చరిక. ఇలా ఉంటుంది భారత్ సత్తా అని. ఇక ఆసియా కప్ ఫైనల్లో భారత్ వికెట్పై ప్రపంచవ్యాప్తంగా అంబరానంటిన సంబరాలు. పాక్తో మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఈ మాత్రం క్రేజ్ మామూలే. కానీ ఈసారి పాకిస్తాన్ గడ్డపై జై హింద్ నినాదాలు మారుమోగడం, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు తుపాకులు AK-47లతో కథం తొక్కడం వెరీ వెరీ స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఇక ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ఛాంపియన్గా నిలిచిన టీమిండియా, భారత్ విజయం సాధించిన మరుక్షణం చిందులు తొక్కిన తాలిబాన్లు. ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. ఎందుకంటే ఎప్పుడు పాకిస్తాన్ని తొక్కుదామని చూస్తున్నారు వాళ్ళు, ఎప్పుడు మట్టు పెట్టేద్దామని చూస్తున్నారు. అదే పనిలో ఉన్నారు. త్వరలోనే జరగబోతుంది. పాక్ అన్నది ఆక్రమణకు గురైపోయే పరిస్థితి ఉంటుంది అని. ఇక పాకిస్తాన్లో చదువుకుంటున్న ఆఫ్ఘన్ విద్యార్థులు టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ జై హింద్ అనే నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్తాన్ గడ్డపై అసలు హిందూ అన్నవాడు ఉండడానికో లేకపోతే హిందూ అనే మాట ఎత్తడానికో చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. నరకం చూపించేస్తారు. అలాంటి దగ్గర జై హింద్ అంటూ సంబరాలు చేసినా ఏమీ పేకలేని అసహాయ స్థితిలో ఉంది ఈరోజు పాకిస్తాన్. అది. ఇక ఆఫ్ఘన్ విద్యార్థులు గుంపులు గుంపులుగా సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు, వారి నినాదాలు హైలైట్. వైరల్ అయిన వీడియోపై నెటిజన్ల కామెంట్లతో కొమ్మేస్తున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తుల మధ్య విడదీయరాని సంబంధాలు ఉన్నాయి. భారత్ ఆఫ్ఘన్ మధ్య మంచి స్నేహ వాతావరణం. BCCI సైతం ఆఫ్ఘన్లో క్రికెట్ అభివృద్ధికి నిధులు కేటాయించింది, ట్రైనింగ్ కూడా ఇప్పించింది. ఆఫ్ఘన్ పౌరులకు ఇండియా అంటే చాలా ఇష్టం, గౌరవం. క్రికెట్లోనే కాదు అన్ని ఆటల్లో ఆఫ్ఘన్ పౌరులు ఇండియాకే సపోర్ట్ చేస్తుంటారు. పాకిస్తాన్ పాలకుల నియంతృత్వం అంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు మహాకోపం. పాలకులను గుప్పెట్లో పెట్టుకుని ఆడించే ఆర్మీ అంటే రెట్టింపు కోపం. ప్రజలను పీడించే పాలకులు, ఆర్మీ ప్రపంచంలో పాకిస్తాన్ ఒకటేనని తాలిబాన్ల నమ్మకం. ఆర్మీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అది మరి వాళ్ళు ఆలోచనలు ఏంటో, వాళ్ళు బుద్ధులేంటో, ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి అక్కడ ఆర్మీ ఉందా అని అనిపిస్తున్నది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలన్నీ ఆ రకంగానే ఉంటాయి, జరిగిన ఘటనలన్నీ ఆ రకంగానే ఉంటాయి. ఆర్మీ ప్రోత్సాహం లేకపోతే, ఆర్మీ కనుసన్నల్లో లేకపోతే ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఉగ్రవాద సంస్థలు? నీ దేశంలో ఉగ్రవాదులు పుట్టగొడుగుల్లాగా పెరుగుతున్నారు అంటే, స్థావరాలు పెరుగుతున్నాయి అంటే నీ ప్రోద్బలం కాదా? ఇలాంటి మున్నీరు వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల కదా సామాన్యమైన యువత ప్రశాంతమైన జీవితం గడిపే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ కుళ్ళులోకి వెళ్ళి ఆ రక్తదాహం తీర్చుకోవడానికి నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అది ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. పిల్లలండి, ముక్కుపచ్చలారని పిల్లలు, వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఆ శిబిరాల్లో ట్రైనింగ్ ఇచ్చి జిహాద్ పేరుతో ఎంతమందిని నాశనం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆర్మీకి తెలియవా? ఎందుకు ఆలోచించట్లేదు? ప్రపంచ దేశాలన్నీ ఏ రకంగా పోతున్నాయి, పాకిస్తాన్ ఏ రకంగా పోతుంది. అందుకనే జై హింద్ నినాదాలు పాక్లో. అందుకే పాకిస్తాన్లోని సైన్యం పాలకులపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు గెరిల్లా దాడులు చేస్తుంటారు. గెరిల్లా దాడులు చేసి వాళ్ళకి బుద్ధి చెబుతుంటారు, మట్టు పెడుతుంటారు. ఎక్కడ తప్పు జరిగిందో దాని మీద వాళ్ళు పోరాటం చేస్తుంటారు. ఇక బలూచిస్తాన్ వేర్పాటువాదులకు మద్దతుగా నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే భారత్ పాక్ క్రికెట్ ఫైనల్లో భారత్ గెలుపును కోరుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఎక్కడ చూసినా సరే ఇవే సంబరాలు. దీంతో పాక్ ఒక్కసారిగా షాక్ అయ్యింది, షేక్ అయ్యింది. ఏంట్రా బాబు ఈ పరిస్థితి? పాకిస్తాన్ చరిత్రలో లేనటువంటి ఈ సిచ్యువేషన్ ఏంటి? ఒక పక్క మన ఆటగాళ్ళు వెళ్ళి ఏదో వీరులు సూర్యులు పొడుచుకొస్తారు, ఏదో పట్టుకొస్తారు అనుకుంటే వీళ్ళు మొత్తం ముంచేశారు.
వీళ్ళు కానీ పాక్ గడ్డ మీద కానీ కాలు పెడితే కాళ్ళు ఎరగొట్టండి, తోలు తీసేస్తామా ఎవడన్నా వస్తాయని చెప్పి ఒక పక్క కాళ్ళు అంటున్నారు. ఇంకా దీంతో పాక్ ప్రజలందరూ కూడా ఆగ్రహవేశాలతో ఉన్నారు. మా పరువు తీసేశారు, ఆ మున్నీరు లాంటి వాళ్ళు చేసిన మాటలన్నీ తీసుకొచ్చి బ్రహ్మోసం తగిలించారు, మాకు తిండి లేకుండా చేశారు, కొన్నాళ్ళు నీరు లేకుండా చేశారు, నరకాన్ని చూపించారు, ఇప్పుడిప్పుడే ఏదో దైనందిక జీవితంలోకి వస్తున్నదంటే మళ్ళీ మీరెళ్ళి మరొక పెంట పట్టుకుంటూ వచ్చారు, మాకు కొంప ముంచారు, మీ దరిద్రమే మాకు పట్టింది అని చెప్పి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారట, తిట్టుకుంటున్నారట, చీ అంటున్నారట. అయినా మనం తుడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా, మనకు అవి ఏం పట్టించుకుంటాయి? అరే ఉగ్రవాద స్థావరాలని మనం పెంచి పోషిస్తుంటాం, ఉగ్రవాదుల్ని ఇతర దేశాలకు పంపిస్తుంటాం, వాళ్ళు మన మీద యుద్ధాలు ప్రకటించినా మనం వెళ్ళి ఏవో ముసలి కన్నీళ్ళు కారుస్తుంటాం, ట్రంప్ లాంటి వాళ్ళని ఏమన్నా వాళ్ళు ప్రసన్నం చేసుకుంటుంటాం, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటుంటాం, మనం వాళ్ళకి తాకట్టు ఉంటుంటాం, ఇన్ని చేస్తుంటాం. అంటే మనం ఎన్ని వదిలేసుకుంటాం, మనం బతకాలి, మన సౌదాలు మనకు ఉండాలి, మనం బాగా సంపాదించుకోవాలి, విలాసవంతమైన జీవితాలు తిరగాలి. ప్రజలు పోతే మనకేంటి, పాక్ ప్రజలు పోతే పాలకులకి ఏంటి, ఏం అవసరం లేదు. అదొక వింత పాలన, వింత ఆలోచన. కానీ అది పాతకాలం, ఇప్పుడు అవి ఏమీ చెల్లవు. మీరు కొత్తగా ఆలోచిస్తే దానికి 1000 రెట్లుగా ఆలోచించే టెక్నాలజీ భారత్ దగ్గర ఉన్నది. తప్పు చెయ్యాలి అనే ఆలోచన వస్తే చాలు ఇకపై, ఎందుకంటే పెహల్గామ్ తోటి మీకు పూర్తిగా డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసింది. ఈసారి తప్పు చేసి వెళ్ళడం కాదు, వెనక్కి తప్పు చేయాలని ఆలోచన వచ్చినా సరే మట్టు పెట్టడానికి సర్వం సిద్ధం. తస్మాత్ జాగ్రత్త, కబడ్దార్ పాక్ అంటుంది. అది బ్యాటతోటైనా బాంబుతోటైనా బ్రహ్మోస్తోనైనా.